చూడండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 2 కొరింథీ పేజ్ నెంబర్ 165. 2 కొరింథీ 11వ అధ్యాయం తీసుకుందాం. 23వ వచనం నుంచి చదువుదాం. ఎవరైనా తీయని వాళ్ళు హెల్ప్ చేయండి, పక్కల వాళ్ళకి హెల్ప్ చేయండి. పేజ్ నెంబర్ చెప్పి 165 కొత్త నిబంధన 2 కొరింథీ 23వ వచనం చెప్తాం. వారు క్రీస్తు పరిచారకుల గరీబాన్ పని మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. క్రీస్తును సేవించేవాడు, క్రీస్తును ప్రేమించేవాడు. పరిచారకుడు అంటే ప్రేమ లేదా సేవించేవాడు, ప్రేమించేవాడు పరిచారకుడు అంటే. ప్రేమ లేకుండా పరిచారకుడు అవ్వడం అసాధ్యం. ఓకే, చూద్దాం. మరి విశేషంగా ప్రయాసలను కూడా దేవుడిని ప్రేమిస్తున్నాడు. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉండి క్రీస్తుని ప్రేమించినందుకు, క్రీస్తుని సేవిస్తున్నందుకు చెరసాలలో వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు. అయినా ప్రేమిస్తున్నాడు. అపరిమితంగా దెబ్బలు తిని క్రీస్తుని సేవిస్తున్నందుకు, క్రీస్తుని ప్రేమిస్తున్నందుకు అపరిమితములుగా ఆయన నామ నిమిత్తము దెబ్బలు తిన్నాడు. ఓకే, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుంది. ఆయన కూడా క్రీస్తు ప్రేమను వదలలేదు. ప్రాణాపాయంలో ఉన్నాడు, ఆయన వదలలేదు. యూదుల చేత 5 సార్లు 140 దెబ్బలు 195 దెబ్బలు తిన్నాను నా వీపుకి. అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాను. ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాడు. అది 195 కాదని ఇది ఒక 120 దెబ్బలు అనుకోండి. ముమ్మారు 3 సార్లు 39 అంటే 120 130 దగ్గర 195 అలాగా, మరి 130 వేలు. చూడండి ఎన్ని దెబ్బలు తిని కూడా ఒకసారి లాలతో కొట్టబడి తిని అయినా ప్రేమిస్తున్నాడు. ముమ్మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అన్నము నీళ్లు లేక రాత్రి పగలు క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఆయన అనేక పర్యాయాలు ప్రయాణాల్లో క్రీస్తు నిమిత్తమై, సేవ నిమిత్తమై క్రీస్తుని సేవిస్తున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు నదుల వలైన ఆపదలు, దొంగల వలనైన ఆపదలు, నా సహజనుల వలనైన ఆపదలు, అన్నజనుల వలనైన ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల వల్ల ఆపదలు, ఇన్ని అపాయాల్లో కూడా క్రీస్తును ప్రేమిస్తున్నాడు. ప్రయాసముతోను 27వ వచనం, ప్రయాసంలో ఉన్నాడు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. కష్టముల్లో ఉన్నాడు, అయినా క్రీస్తుని వదలలేదు, క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. తరచుగా జాగరణములు, నిద్ర లేని రాత్రులు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఆకలి దప్పులతో ఉన్నాడు, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. తరచుగా ఉపవాసాల్లో ఉంటున్నాడు, అయినా ప్రేమిస్తున్నాడు. చలిలో ఉన్నాడు, చలితోనూ అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. దిగంబరత్వంతోనూ బట్టలేని స్థితి, అయినా క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఎన్ని ఉన్నా కూడా 22వ వచనం, ఇవన్నీ గాక సంఘములన్నిటిని గురించి చిత్త కలదు. ఎన్ని బాధలు నాకున్నా సంఘం అంటే ప్రేమ. సంఘము బాగుండాలి, సంఘము పరిశుద్ధంగా, నిర్దోషంగా, నిష్కలంగా ఆయన రాజ్యంలో, ఆయన రాకడలో ఎత్తబడాలనే, పరిశుద్ధులు పరిపూర్ణులవ్వాలనే చింత ఆయనకు ఉంది. చూడండి ఎన్ని బాధల్లో కూడా క్రీస్తును వదలలేదు. అందుకని రోమ పత్రిక 8వ అధ్యాయం